అందరికీ నమస్కారం అండి. ముందుగా నిర్మలా సీతారామన్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు. ఎందుకో 2 డేస్ బ్యాక్ నుంచి మనం న్యూస్లో చూస్తున్న దాన్ని బట్టి మీకే అర్థమై ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి పిల్లలు తల్లిదండ్రుల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి. ఫస్ట్ లేసి దేవుడికి దండం పెట్టుకుంటారు, 2 మీరు పడుకున్న దుప్పటి మడత పెడతారు. ఈ 2 కంప్లీటెడ్. నెక్స్ట్ వెళ్ళి చక్కగా బ్రష్ చేసుకుంటారు. బ్రష్ చేసుకున్నాక చక్కగా 2 సార్లు ముఖం మీద చల్లనీళ్ళు కొట్టుకోండి. చల్లనీళ్ళు కొట్టుకున్నాక టవల్తో తుడుచుకొని ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీరు మంచిగా గుడ్ మార్నింగ్ అని విష్ చేయండి. విష్ చేస్తే ఏంటి ఉపయోగం? పొద్దున్నే పళ్ళు తోముకున్నాను కూర్చున్నాను. సరిగ్గా ప్రాపర్గా తోముకోండి, క్లీనింగ్ అంతా బాగా చేసుకోండి. ఓకేనా? చక్కగా చేసుకుని తుడుచుకుని ఫ్రెష్ ఫేస్ తోటి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ అని ఒక చిన్న పప్పి ఇవ్వండి. అసలు డే అంతా కూడా అది మాకు ఒక విటమిన్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే బిడ్డ నవ్వుతూ ఎదురుగుండా వచ్చి మాట్లాడి విష్ చేస్తే మేము ఎంత హ్యాపీ ఫీల్ అవుతామంటే ఒక్కొక్క పని 4-5 సార్లు చేసేస్తాం. అసలు అలసట అన్నదే మనకు తెలియదు. ఇంకా మాకు అసలు తెలియదు. అంతా హాయిగా అనిపిస్తుంది. నానమ్మకి తాతయ్యకి చెప్తున్నారు కదా, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు నలుగురికి పిల్లలకి అందరికీ గుడ్ మార్నింగ్ నానమ్మ, గుడ్ మార్నింగ్ తాతయ్య, గుడ్ మార్నింగ్ తమ్ముడు అలా చెప్పండి. చెప్పే విధానం కూడా చాలా నవ్వుతూ చెప్పండి. ఇదేం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. మీకు మహా అయితే 3 నిమిషాల్లో ఇంట్లో చిన్నవే కదా, ఏమో పెద్ద బంగ్లాలా ఏంటి? అందరి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి అందరూ ఒకే చోట కూర్చుంటారు. గుడ్ మార్నింగ్ అని చెప్పండి. చెప్తే మీరు చదువుకుంటున్నారు కాబట్టి టీచర్కి మార్నింగ్ ఎలా విష్ చేస్తారో అలాగే ఇంట్లో మీ పేరెంట్స్ని, గ్రాండ్ పేరెంట్స్ని, వాళ్ళని మీరు విష్ చేస్తున్నారు. దీనివల్ల మీ ఇంట్లో మార్నింగ్ వాతావరణం చాలా వెదర్ అంతా ఎలాగుంటుందంటే హాయిగా ఉంటుంది. ఎంత ఇంప్రెస్ అవుతాము అంటే అసలు ఈ ఒక్క పాయింట్ మీద రోజంతా సంతోషంగా ఉంటాం. మేమంతా చిన్న వాటికి ఇంప్రెస్ అయిపోతాం. తల్లిదండ్రులు పెద్దవి ఏం అక్కర్లేదు మాకు. అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ అండి, టిఫిన్ నేనేదో కింద పడకుండా తినండి అలా అది చెప్పట్లేదు. ఫస్ట్ టిఫిన్ చేయండి. టిఫిన్ చేసే స్కూల్కి వెళ్ళండి. మీరు టిఫిన్ చేయకుండా స్కూల్కి వెళితే కనుక ఇంట్లో అమ్మ మధ్యాహ్నం 12 దాకా మీరు టిఫిన్ చేయని సంగతే మైండ్లో రోల్ అవుతా ఉంటుంది. ఏమైనా డ్రిల్లింగ్ చెప్పాడేమో, ఏమైనా గట్టిగా ఏదైనా ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేయిస్తారేమో, క్లాస్ అంతా కళ్ళు తిరుగుతాడు, నీరసం వచ్చేస్తుందేమో, కళ్ళు తిరుగుతాయేమో, ఏమో ఎలాగున్నాడు బిడ్డ, ఒక గ్లాస్ పాలు తాగేసి వెళ్ళిపోయాడు, బస్సు వచ్చిందని పరిగెత్తేసాడు, లేటుగా లెగుస్తారు, తొందరగా పరిగెత్తేస్తారు. అందరి ఇళ్లలో ఉండేదే కదా. అయితే అమ్మకి ఈ 4 గంటలు 3 గంటలు ఎందుకు ఇబ్బంది పెట్టడం అమ్మని? టిఫినే కదా తినమంటుంది, అంతేనా? 2 ఇడ్లీలు. ఇంట్లో ఫుడ్ అండి అమృతమును ఔషధమును. బయట టిఫిన్లు పిల్లలకి తప్పక ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోతే తెప్పిస్తాం తప్ప 90% ఇంట్లో టిఫిన్ ఎప్పుడు మార్నింగ్ లేవగానే పెద్దవాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకోవడం కోసం టిఫిన్ చేసేస్తాం. లంచ్ క్యారేజ్ ఒకవేళ ఆలస్యమైనా బండి మీద పంపించచ్చులే అని చెప్పి ముందు టిఫినే ప్రిపేర్ చేస్తాం. కాబట్టి ఏదో ఒక హార్డ్గా ఇడ్లీయో, ఉప్మానో, లేదా బ్రెడ్డో ఏదో ఒకటి ముందు తిని మీ ఇష్టమైన టిఫిన్ తినే గుమ్మం దాటి వెళ్ళండి. ఖాళీ కడుపుతోటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలి కడుపుతోటి గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమవుతుందమ్మా మీకు? పిల్లలు అమ్మ ఒకవేళ కొంచెం ఉప్పు ఎక్కువ వేశారు, లేదా కొంచెం ఉప్పు తక్కువ వేశారు, చిరాకు పడకండి. ఏంటి ఉప్పు ఎక్కువైపోయింది, ఏంటి ఇది ఎక్కువైపోయింది, చిచ్చి అని చిరాకు పడద్దు. అమ్మ నేను ఇంత ఉప్పు తినలేకపోతున్నాను, కొంచెం సాల్ట్ తగ్గించండి రేపటి నుంచి. లేదు అమ్మ నాకు సాల్ట్ సరిపోవట్లేదమ్మా, ఇంకొంచెం సాల్ట్ నువ్వు యాడ్ చేస్తావా లేకపోతే నేను పైన వేసుకోమంటావా, ఏదన్నా పర్వాలేదమ్మా. మీరు చెప్పే విధానం, అమ్మ పొద్దున్నే లేచి మీకన్నా ముందే లేచి మీరు పళ్ళు తోముకుని స్నానం చేసి వచ్చి కూర్చునే లోపు మీ క్యారేజీలు, యూనిఫామ్లు అన్నీ రెడీ చేసి పెడతారు కదా. సో మాట్లాడేటప్పుడు మీరు విసుక్కుంటూ చెప్పారనుకోండి, బాధపడతారు, హట్ అవుతారు. ఎవరికి కనబడకుండా వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తాం కూడా ఒక్కోసారి. అరే పిల్ల ఇలా మాట్లాడింది ఏంటి, అరే బిడ్డ ఇలా అన్నాడేంటి, పొద్దు నుంచి కష్టపడ్డాను కదా. మేము మనుషులమే కదా, ఎంత పెద్దవాళ్ళమైనా. అందరూ మీకు స్కూల్లో మీ టీచర్ మిమ్మల్ని ఎలాగా క్రిటిసైజ్ చేస్తారో ఇంట్లో మా అమ్మల్ని కూడా అలాంటి ప్రెషర్సే మాకు ఉంటాయి. బట్ మేము పైకి చెప్పుకోము అంతే. ఏంటమ్మా సింపుల్, ఇప్పుడు నీకు ఉప్మానే పెట్టారు, నీకు తినటం ఇష్టం లేదనుకో, ఆ ఒక్కరోజు కొంచెం తిని వెళ్ళు, మానద్దు. కొంచెం తిని మీ అమ్మని ఆనందపెట్టు, కాసిన పాలు తాగే వెళ్ళు. లేదు నీకు ఎగ్ తినాలని, అమ్మ రోజు నేను ఒక బాయిల్ ఎగ్ తింటాను, బంగారులాగా చేసి పెడతారుగా. ఏ శుక్రవారం శనివారం తప్పించి మిగిలిన రోజులు పెడతారు. ఎవరి ఇష్టాన్ని ప్రకారం వాళ్ళకి ప్రిపేర్ చేసి అది మీకు అందిస్తారు. మీకు ఇక్కడ 3 రోజులకి కూడా ఒక్క పూట భోజనం తినలేని పిల్లల్ని మేము పక్కన వీడియోలో ప్లే చేస్తాను, చూడండి.
ఇది ఎందుకు చూపిస్తున్నానంటే జనరల్గా తల్లిదండ్రులు పిల్లలకి ఈ విషయాలు చెప్పరు. మేము ఉండగా వాళ్ళకి ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పరు, డిస్కస్ చేయరు. తింటే తిన్నారు లేకపోతే లేదు అన్న ధోరణిలోనే ఉంటాం, ఎక్స్ప్రెస్ చేసి చెప్పం. కోవిడ్ టైంలో తల్లిదండ్రులు చనిపోగా పిల్లలు, ఎంతోమంది పిల్లలు, లక్షల్లో పిల్లలు మన భారతదేశంలో తిండి కోసం ఇబ్బంది పడ్డారండి, కేవలం తిండి లేక. నా చిన్నతనంలో మా అమ్మగారు నాకు చెప్పారు, పాకిస్తాన్లో ఆడవాళ్ళకి పిల్లలకి ఒక ఏరియాలో పెట్టి ఫుడ్ పెట్టకపోతుంటే ఒక జర్నలిస్ట్ ఆడావిడి ఒక జీప్లో ఫుడ్ పట్టుకెళ్ళి మధ్యాహ్నం ఒంటిపూట భోజనం పెట్టేదంట ఆవిడ. అక్కడ వీళ్ళు వచ్చి కాపలా కాసే వాళ్ళు వచ్చి ఆవిడని చంపేసి ఆ జీప్ని కాల్చేశారంట. అంటే ఆ ఆడవాళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు చెప్పిన మాట వింటేనే ఫుడ్ పెట్టాలన్నది వాళ్ళ ఇంటెన్షన్. దాని గురించి వాళ్ళు ఆవిడ్ని చంపేశారు. అలాగే మనకి సౌత్ ఆఫ్రికాలో కానీ ఎక్కడైనా సరే, ఎక్కడికైనా వెళ్ళండి, 3 రోజులకో 4 రోజులకో ఒక్క పూట భోజనమే దొరుకుద్ది వాళ్ళకి అక్కడ. అలాంటిది మీరు పొద్దున్నే లెగిసి కూర్చోగానే వేడివేడిగా మీ ప్లేట్లోకి ఫుడ్ వచ్చింది అంటే అది ఆ భగవంతుడి దయ, మీ తల్లిదండ్రులు మీకోసం చేస్తున్న కృషి. పొద్దునే లేచి దండం పెట్టుకునేది దేవుడికి, మీకు ఒక జన్మనిచ్చినందుకు. రెండవది, మీరు తినే ఫుడ్ ఉంది చూసారా, అది కూడా ఒక రకమైన పూజ లాంటిదే. లోపల ఉన్న మీ బాడీ కూడా దేవుడే, దానికి మీరు ఫుడ్ పెట్టే తీరాలి. మీరు తెలియకపోవచ్చు, పాలు తాగి వెళ్ళాక అక్కడ మీకు ఆకలి ఫీలింగ్ చాలామంది పిల్లలకి తెలియదు. ఆకలేస్తుందని పక్కన ఉన్న పిల్లలతో చిరాకు పడతారు, కోపపడతారు, విసుగుగా ఉంటారు. అదే తినెళ్ళిన రోజున అలా ఉండదు. మీకు కడుపులో ఆకలి మంట ఎలా ఉంటుందంటే బుర్రను ఆలోచించుకునేవద్దు. ఆకలి గురించే అందరూ నేరాలు, బయట బోల్డంతా పనులు జరుగుతుంటే, దొంగతనాలు జరుగుతాయి. ఎందుకు? కేవలం ఫుడ్ని బేస్ చేసుకుని అన్నీ జరుగుతాయి నాన్న. మీరు మార్నింగ్ టైము టిఫిన్ చేసి వెళ్ళండి. టిఫిన్ చేసి వెళ్తే మీ అమ్మ అమ్మయ్య తిన్నాడు వీడు, అమ్మయ్య అనుకుంటారు. ఈ 2 పాయింట్లు 3 and 4 చక్కగా బ్రష్ చేసుకుని ఇంట్లో అందరినీ విష్ చేయాలి. మీరు కొంచెం చిన్న వయసు పిల్లలైతే అందరికీ ముద్దు కూడా పెట్టచ్చు, చిన్న పప్పి ఇవ్వండి, ఏం పర్వాలేదు. పెద్ద వయసు పిల్లలైతే మొహమాట ఉంటుంది కాబట్టి అక్కర్లేదు. గుడ్ మార్నింగ్ విష్ మాత్రం ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్, టిఫిన్ చేసి స్కూళ్ళకి కానీ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైనా సరే, పెద్ద పిల్లలు ఏం తక్కువ కాదు, వాళ్ళు తినే వెళ్ళండి. ఒకవేళ ఉప్పులు కారాలు పంచదారలో ఏమైనా ఎక్కువ తక్కువ అయితే నెక్స్ట్ డే కొంచెం పెంచమ్మా, నెక్స్ట్ డే కొంచెం తగ్గించమ్మా. అంతకు మించి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, అరవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అమ్మ మీద. సరేనా అమ్మా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ.